ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు వినోదాలు చూసాం, విన్నాం. తాటి చెట్లు ఈత చెట్ల నుండి కళ్ళు తీస్తారని తెలుసు. మర్రి చెట్లు జిల్లెడు చెట్టు నుండి పాలు కారతాయని తెలుసు. కానీ ఆ రెండింటి మిశ్రమం వేప చెట్లకు వస్తుందని తెలియదు. అదే విచిత్రం. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని అలవలపాడు గ్రామంలో వీరిశెట్టి సత్యనారాయణ ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్టు ఇలాంటి ద్రవాన్ని స్రవిస్తుంది. శుక్రవారం నుండి నిరంతరాయంగా ఈ ద్రవం స్రవిస్తుండటంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. చెట్టు వద్దకు వెళ్ళగానే కళ్ళు వాసన లాంటి వాసన గుప్పిస్తుందని, ఆ స్రవాన్ని రుచి చూసినట్లయితే పంచదార కన్నా తీయగా ఉందని రుచి చూసిన వారు తెలిపారు. వేప చెట్టు అన్ని భాగాలు సాధారణంగా చేదుగా ఉంటుంది. కానీ అందులో నుండి వచ్చే ద్రవం తీయగా ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెట్టు వద్దకు వచ్చి ఆ ద్రవం స్రవించడాన్ని చూసి ఔరా అంటూ వింతలుగా చెప్పుకుంటున్నారు. పొరలు వచ్చేది ఆమె ఇంటికొచ్చేది నీళ్ళు ఆమె మన వేపకల్లు వేపకల్లు ఏమన్నా అంతేగా మరి. తాటి చెట్టుకు వస్తే తాటికల్లు, తాటి చెట్టుకు వస్తే తాటికల్లు, ఈత చెట్టుకు వస్తే ఈతకల్లు, వేప చెట్టుకు వస్తే వేపకల్లు. కొంచెం ఇటు పెట్టేది వీడియో పడింది. మనం టచ్ చేస్తే ఎక్కువ వస్తున్నాయి. టచ్ చేస్తే కొంచెం చెట్టును టచ్ చేస్తాను, కొంచెం స్పీడ్ వస్తున్నాయి. అది మళ్ళా వస్తుంది. ఇది కిందికి వచ్చారు కదా పూర్తి కిందికి వచ్చి చూడు పైన, అదిగో పైన చూడు మన పోసైన పొంగినట్టు పొంగుతుంది. మళ్ళా ఇది కిందికి వచ్చారు మళ్ళా పొంగుతారు. అలా ఆడ అంతే, అది అంతే పొరలు అది అటుపక్క కనిపించట్లేదు కానీ అది రెండు దారులు అటుపక్క పడుతున్నాయి ఎక్కువ. అయ్యి ఆ పేర్లు అమ్మటి గారిపోతున్నాయి. ఇంకా అది అదంతా గడిచింది. అది ఇప్పుడు కదిలింది సార్, అది ఇప్పుడు కదిలింది చూడు పైన. అది పొరలు వస్తుంది. అది మామూలుగా బాబు టొమాటో పడినట్టు పడుతూనే ఉంటే అదిగో సార్ పైన తీయండి. ఇప్పుడు కదిలి బాగా మళ్ళీ వచ్చేవారు ఈ నీళ్ళు పూర్తిగా అయిపోయినాక మళ్ళీ అడగలుగుతుంటాయి. కిందికి వచ్చేవరకు మళ్ళీ పొంగొత్తనేవాడు. అల్లా అదేమో అక్కడ నెలకు తిరిగే వరకు అది ఆడ కారిపోతుంది. ఇటు పోయింది పైన, అందుకని చూడ తడుపుతా వస్తుంది. మా అయితే దీని మీద అది బాగా వస్తుంది కానీ అది
వేసిటి సత్యనారాయణ హాలపాడు కుచ్చేడు మండలము. ఈ చెట్టు నిన్న మధ్యాహ్నం నుంచి ఆ రకంగా తారుతున్నది. అవి కళ్ళులాగా వాసన వస్తున్నాయి. ఒక డబ్బా నిండింది, డబ్బా పెద్ద డబ్బా పెట్టాం, చిన్న డబ్బా తీసేసి. అది పరిస్థితి. అల్లాకొత్తనే చెప్పు కళ్ళు లాగా